హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కల్కి మూవీ నుంచి అమితాబ్ బచ్చన్ గారికి సంబంధించి క్యారెక్టర్ సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఏంటిది అనేది ఫుల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి సినిమా. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే గ్లిమ్స్ వీడియోనే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లిమ్స్ వీడియో వచ్చేసరికి హాలీవుడ్ రేంజ్లో అయితే గ్లిమ్స్ వీడియో ఉండడం జరిగింది. ఆ రేంజ్లో పూర్తి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఆ గ్లిమ్స్ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్లిమ్స్ వీడియో పైన అయితే సినిమాపై భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మాత్రం అయితే కొన్ని పోస్టర్లు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. రీసెంట్గానే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు ఆయన సంబంధించి పోస్టర్ని అయితే మహాశివరాత్రి కానుకగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే కల్కి సినిమాలో ప్రభాస్ గారు వచ్చేసరికి భైరవ క్యారెక్టర్లో నటించబోతున్నట్లయితే ఒక పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది. అయితే ఈ మధ్యలో అయితే కల్కి సినిమా పైన అయితే తీవ్రంగా ప్రభాస్ ఫ్యాన్ అయితే ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అయితే సోషల్ మీడియా వేదికగా మూవీ టీం పైన అయితే ప్రభాస్ ఫ్యాన్ విచ్చలవిడిగా అయితే చెలరేగిపోయారు. దానికి మూవీ టీం అయితే స్పందించడం జరిగింది. ఈరోజు 7 గంటలకు 15 నిమిషాలకు అయితే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా అయితే నిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మాత్రమైతే ఆ పోస్టర్కి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ వీడియో మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇంట్రడక్షన్ వీడియోలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ సంబంధించి రివీల్ చేయడం జరిగింది. అందరూ కూడా IPL మూడులో ఉండడం జరిగింది. దీని మూవీ టీం దాని అడ్వాంటేజ్గా తీసుకుని స్టార్ స్పోర్ట్స్లోనే ఈ వీడియో మాత్రమైతే రివీల్ చేయడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాలో వచ్చేసరికి అశ్వత్థామగా అనే క్యారెక్టర్ చేయబోతున్నట్లుగా అయితే మనకి వీడియో రూపంలో అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా వీడియో గురించి అయితే పూర్తిగా చూసుకుంటే పూర్తిగా వీడియోలో మన అమితాబ్ బచ్చన్ గారికి ఎవరో గాయపరచడం జరిగింది. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ గారు మహాదేవుడు శివలింగం ముందు అయితే పూజ చేస్తున్నట్లుగా అయితే మన ఈ ఇంట్రడక్షన్ వీడియోలో చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసరికి ఒక బాబును కూడా చూపించడం జరిగింది. బాబు చెప్తున్న కొద్దికి మన అమితాబ్ బచ్చన్ గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా చూపించడం జరిగింది. చిన్న ఇంట్రడక్షన్ వీడియో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. చివరికి గ్లిమ్స్ వీడియోలో నువ్వెవరు అంటే అశ్వత్థామ అని అయితే అమితాబ్ బచ్చన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇంట్రడక్షన్ వీడియో మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చూసుకుంటే ఈ సినిమాలో అశ్వత్థామగా కనబడబోతున్నట్లయితే మనకు వీడియో చూస్తే అర్థం అవుతుంది. అయితే అశ్వత్థామగా దాపర యుగం నుంచి విష్ణు చివరి అవతారం నుంచి అయితే అశ్వత్థామ అయితే వచ్చినట్లయితే మనకు పురాణాలు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అశ్వత్థామ వచ్చేసరికి మన కల్కి కోసం ఎదురు చూస్తున్నట్లుగా అయితే మనకి గ్లిమ్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా గ్లిమ్స్ వీడియో చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఇంట్రడక్షన్ వీడియోలో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే నాకు చాలా బాగా నచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నాకైతే గ్లిమ్స్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో అంటే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే సినిమా పైన అప్డేట్ ఇస్తారంటే కల్కి సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఇస్తారని అయితే అందరూ భావించారు. దీనిపైన అయితే మరోసారి మూవీ టీం అయితే నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తున్న అందరికీ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇస్తారనుకున్నారు అందరు. కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గురించి ఒక వీడియో రూపంలో రివీల్ చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా రిలీజ్ డేట్ మళ్ళీ కూడా సస్పెన్స్లో ఉంచడం జరిగింది. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు మూవీ మేకర్స్ మాత్రమైతే. మరి ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది అయితే మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.